పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో గంజాయి వద్దు ప్రాణాల ముద్దు నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జెండా ఊపి ర్యాలీ చేపట్టారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు, అధికారులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన పార్వతీపురం మన్యం జిల్లాని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. భారతదేశపు ఏదైనా ఆస్తి ఉంది అంటే, ప్రపంచంలో గల అత్యధిక యువకులున్న దేశం ఏదైనా ఉందంటే యువత ఉన్న దేశం అది భారతదేశం. అదే మనం గర్వంగా చెప్పుకునేది. ఇప్పుడు దాదాపుగా యువత కూడా ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తుంది, అదే డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఎలాంటివంటే ఒకప్పుడు కొంతవరకే ఉండేవి, ఇప్పుడు మీ ఇంటిల్లో కూడా వచ్చేసాయి. మీకు తెలియకుండా మీ పిల్లల వరకు వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మత్తు ఆపకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది, అంతేకాకుండా అది భవిష్యత్తు ముఖ్యంగా నాశనం అయిపోతుంది. సో ఈ గురుతర బాధ్యత విద్యార్థుల మీద ఉంది. సో దానికోసం అని చెప్పే ఈగల్ క్లబ్స్ కూడా ఫామ్ చేసాం. మీకు ఈగల్కు ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసు కదా మీ అందరికీ కూడా. అది ఈగల్ కింద ఉన్న ఒక చిన్న స్నేక్ని కూడా ఎంతో హైట్ నుంచి అది చూసి పసిగట్టి అది పట్టుకోగలుగుతుంది. సో మనం కూడా ఏంటంటే సమాజంలో ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగించినా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద ఏపీ ఆర్ సిటిజన్ ఆఫ్ ద ఇండియా మనం కూడా అది మెసేజ్ హెల్ప్ లైన్ ఉంది 1972 దానికి తెలియజేసి ఆ డ్రగ్స్ అనే